హాయ్ మాయ గారు. హాయ్ గాయత్రి. ఇప్పటిదాకా మీరు ఒక కపుల్ ఆఫ్ దోహాస్ చెప్పారు కాబట్టి, ఓకే. ఇవాళ ఐ నో దట్ యూ ఆర్ ఫాండ్ ఆఫ్ ఫిజిక్స్. యాహ్! సో, ఏదైనా ఒక ఫిజిక్స్‌కి సంబంధించిన ఒక చిన్న ఈక్వేషన్ గాని ఏమన్నా చెప్పండి. ఓకే. ఫిజిక్స్ నా ఫేవరెట్ సబ్జెక్ట్ అమ్మా. నేనది 1971, 72లో చదువుకున్నా. అంటే 50 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పటికి కూడా నా మైండ్‌లో కొన్ని లాస్ అవి ఉన్నాయి. సో, దాంట్లో ఏంటంటే నీకు ఇవాళ ఒక ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ గురించి చెప్తాను. ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ ఏమంటుందంటే, అది నాకు ఎందుకు బాగా గుర్తుండిపోయిందో కూడా నేను నీకు తర్వాత చెప్తాను. హ్మ్. హ్మ్. when a when a substance is immersed in a liquid at rest, the weight of the substance is equivalent to the liquid displaced. అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రాయి యొక్క బరువు కొలుద్దాం అని అనుకున్నప్పుడు ఆ రాయికి తాడు కట్టి నీళ్ళల్లో ముంచినప్పుడు ఆ నీళ్ళు అయితే ఎంత పైకి లేస్తాయో, ఒక బరువుని నింపితే ఆటోమేటిక్గా నీళ్లు పైకి లేస్తాయి కదా. ఎంతైతే నీళ్లు లేస్తాయో ఈ వెయిట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఈ లేచిన నీళ్లతో సమానం అన్నమాట. ఇట్స్ షోస్ దట్ అది నాకు యాక్చువల్గా ఎందుకు ఇంత బాగా గుర్తుండిపోయిందంటే, మా నాన్నగారు నాకు చిన్నప్పుడు చదువు చెప్పేవారు. చదువు చెప్పినప్పుడు ఈ ఫార్ములా నాకు కొన్ని వందల సార్లు చదివాను. అయినా సరే నాకు ఏంటంటే ఒక చోట మర్చిపోయేవాడిని నేను. వెన్ ఎ సబ్స్టెన్స్ ఇస్ ఇమర్స్డ్ ఇన్ లిక్విడ్ ఎట్ రెస్ట్, నేను ఎట్ రెస్ట్ అనేది మర్చిపోయేవాడిని. అప్పుడు ఏం చేసేవారంటే మా నాన్నగారు చిన్న టపి అన్న దెబ్బ కొట్టేవారు. ఆ ఎట్ రెస్ట్ రాలేదు, ఎట్ రెస్ట్ రావాలి, దట్ ఈస్ ఇంపార్టెంట్. వెన్ ఏ సబ్స్టెన్స్ ఇస్ ఇమర్స్డ్ ఇన్ ఎ లిక్విడ్ ఎట్ రెస్ట్, స్టిల్గా ఉన్న నీళ్ళల్లో ముంచితేనే నీళ్లు కరెక్ట్గా పైకి లేస్తాయి, ఎంత లేవాలో అంత లేస్తాయి. ద వెయిట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఈజ్ ఈక్వలెంట్ టు లిక్విడ్ డిస్ప్లేస్డ్. ఒరిజినల్గా ఉన్న లిక్విడ్కి పైకి వచ్చిన లిక్విడ్ని డిస్ప్లేస్మెంట్ ఆఫ్ లిక్విడ్ అంటారు. సో లిక్విడ్ డిస్ప్లేస్ ఎంతైతే జరుగుతుందో అంత వెయిట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఉంటుంది అని ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ చెప్తుంది. థ్యాంక్ యూ మాయ గారు. ఇట్స్ వెరీ ఓకే. గ్రేట్ దట్ యూ రిమెంబర్ స్టిల్. ఓకే రైట్. థ్యాంక్ యూ.